హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు కానీ లేదంటే బై మిస్టేక్ ఎప్పుడైనా కూడాను ఆయిల్ మరకలు మన బట్టల మీద కనుక పడ్డాయి అనుకోండి, అంత సింపుల్గా అయితే క్లీన్ చేయలేమండి. ఒకవేళ నానబెట్టేయంటే మిగతా బట్టంతా కూడాను మనకి చెదిరిపోతుంది. సో, ఈ ఆయిల్ జిడ్డంతా కూడాను. సో, మనకి ఎప్పుడైనా ఇలా ఆయిల్ మరకలనేవి బట్టల మీద పడ్డాయనుకోండి, ఈజీగా జిడ్డు లేకుండా అసలు వాష్ చేసే పనే లేకుండా జిడ్డుతో పాటు ఆ మరక కూడా పోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం నేను జీన్ ప్యాంట్ మీద కూడా వేసి చూపిస్తున్నానండి. సో, ఆయిల్ అంతా పూర్తిగా డ్రై అయిపోయింది చూసారు కదా! అలాంటప్పుడు ఒక చాక్ పీస్‌ని గాని లేదంటే సుద్దరాయి అనేది ఉంటుంది కదా! సుద్ద ముక్క, దాంతో ముందు ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి. మనకు అక్కడ ఉండే జిడ్డంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత నార్మల్‌గా మనం ఫేస్‌కి రాసుకునే పౌడర్ అనేది ఉంటుంది కదండీ! సో, ఏదైతే వాడతామో అది కొంచెం వేసేసుకొని ఇలా మనకి జిడ్డంతా కూడా పోయినంత వరకు ముందు మనకు జిడ్డు అనేది వస్తుంది కాబట్టి షార్ప్‌గా ఉండే స్పూన్‌తో గాని, నైఫ్‌తో గాని ముందు జస్ట్ మనం ఏసిన పౌడర్‌ని లాగేయండి. ఆ తరువాత ఈ మరకంతా కూడా మనకు పోయినంత వరకు కూడా కొంచెం కొంచెం పౌడర్ ఏసుకొని చేత్తో రుద్దేశారనుకోండి, ఎంతో కష్టము. ఇంక ఇట్లా అసలు ఉతకలేమో, ఈ మరక పోదు, ఈ జిడ్డు వాసన పోదు అనుకునే దానికంటే చాలా ఈజీగా అసలు మనం ఎక్కడ ఆయిల్ మరక వేసామో క్లియర్‌గా చూసారు కదండీ! అసలు మనం ఆయిల్ మార్క్ కూడా అక్కడ పెట్టినట్టు అసలు ఆనవాళ్ళు కూడా లేవనమాట. అస్సలు సబ్బు గాని, షాంపూ గాని, బ్రష్ గాని పెట్టి ఇంత శ్రమ లేకుండా ఇలా ఆయిల్ జిడ్డుని ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. ఈసారి ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మన ఇంటికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లోనే ఉండే ఇటువంటి డోర్లు గానీ, కిటికీలు గానీ, మంచాలు గానీ ఇవన్నీ కూడాను ఏంటంటే వుడెన్ ఐటెమ్స్ కాబట్టి మనకు కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా పట్టేస్తుందండి. అలాగే మనకేంటి షైనింగ్ లుక్ అనేది పోయి దీనికి ఉండే గడలు కూడా తుప్పులా పట్టేసి టైట్‌గా పట్టేస్తూ ఉంటాయండి. అలాగే కొన్ని కొన్ని తలుపులనేవి పుచ్చు గాని, చెదలు గాని పట్టేసాయంటే ఇంక పూర్తిగా తలుపు మొత్తం కూడా పోతుందండి. ఎన్ని సంవత్సరాలైనా కూడాను మన ఇంట్లోనే ఉండి ఇటువంటి తలుపులకి, కిటికీలకి, మంచాలకి కూడాను ఎటువంటి తుప్పు పట్టకుండా మంచి షైనింగ్ లుక్‌తో పాటును ఎటువంటి డస్ట్ అనేది పట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. దీనికోసం ముందైతే ఇలా ఒక బౌల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను మంచి సువాసన రావడం కోసం కొంచెం కంఫర్ట్ లిక్విడ్‌ని వేసుకున్నాను. సో, అంటే మనం బట్టలు పెడతాం కదండీ! సో, అదే అన్నమాట సాఫ్ట్ టచ్. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం విమ్ లిక్విడ్‌ని వేసుకున్నానండి. జిడ్డది ఏదైనా ఉన్నా పోవడం కోసం. ఆ తరువాత కొంచెం వెనిగర్‌ని వేసుకున్నాను. సో, ఈ నాలుగిటిని కూడాను మనం చక్కగా మిక్స్ చేసుకొని, ఈ వాటర్‌ని మనం 15 రోజులకొకసారి, నెల రోజులకొకసారి కొంచెం ఎక్కువగా తయారు చేసుకొని, ఒక క్లాత్ తోటి మన ఇంట్లోనే ఉండే డోర్లు గాని, లేదంటే కబోర్డ్‌లు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ! వీటిని మనం ఇలా క్లీన్ చేసామనుకోండి, ఆయిల్ వల్ల మనకేంటంటే డస్ట్ అనేది పట్టకుండా, ఇటువంటి గడియలకి మనకి ఎటువంటి కూడా తుప్పు అనేది పట్టకుండా, గడలనేవి కూడా టైట్‌గా పట్టేయకుండా, ముఖ్యంగా చెదలు లాంటివి గట్టా పట్టకుండా ఉండడం కోసం, పుచ్చులు లాంటివి గట్టా పట్టకుండా ఉండడం కోసం వెనిగర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏవైనా డోర్ల మీద బాక్టీరియా లాంటిది ఏదున్నా కూడాను చాలా ఈజీగా పోతుంది. ఇందులో మనము సాఫ్ట్ టచ్ అనేది వేసాం కాబట్టి క్లీన్ చేస్తున్న ఒక రోజంతా కూడా మనకి మంచి స్మెల్ వస్తాయన్నమాట. సో, తలుపు కూడా మనకి ఎన్ని రోజులైనా కూడాను కొత్తదానిలాగా మంచి షైనింగ్ అనేది వస్తుందండి. కేవలం ఇలా ఇంట్లోనే ఉండే డోర్లు, కిటికీలు, కబోర్డ్‌లే కాకుండా ఇటువంటి వుడెన్ ఐటెమ్స్ అనేవి మంచాలు గాని, దివాన కట్లు, సోఫా సెట్లు ఇవన్నీ కూడాను వుడెన్ ఐటెమ్స్ కదండీ! ఇటువంటి స్టిచ్చింగ్ మిషన్స్ ఇవన్నీ కూడాను వీటిని కూడా మనం చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. ముఖ్యంగా చెదలనేవి పట్టకుండా డోర్‌లనేవి ఎప్పుడు కొత్త వాటిలాగా ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంక మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం బ్రష్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! కొంతమంది బ్రష్ చేసేటప్పుడు అది ఫస్ట్ రోజు వాడినా, సెకండ్ రోజు వాడినా ఎంత కొత్త బ్రష్ అయినా జస్ట్ ఒక్కసారి చేసేసరికే ఇలా పీచు పీచుగా అయిపోతూ ఉంటుందండి. అలాగే మనలో చాలామందికి రెగ్యులర్‌గా బ్రష్ చేసేసి డైరెక్ట్‌గా అలా మనం బ్రష్ స్టాండ్‌లో పెట్టేస్తాం కదండీ! వాటర్ అనేది పూర్తిగా ఆరక దాని మీద బాక్టీరియా అనేది చాలా ఎక్కువ చేరిపోతుందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. వాటర్ అనేది అలానే ఉంటుంది నెక్స్ట్ డే అయినా కూడాను. సో, ఇలా చెమ్మ ఉండడం వల్ల మనకు బాక్టీరియా ఫార్మ్ అయిపోయి దంత సమస్యలనేవి వచ్చేసి, పళ్ళు కురుపులనేవి వచ్చేసి, చాలా రకాల నోటిపూత ఇలాంటివన్నీ కూడా రకరకాలనేవి వచ్చేస్తూ ఉంటాయండి. బ్రష్ అనేది చిట్లిపోయింది మళ్ళీ నార్మల్ స్టేజ్‌లోకి తేవాలి. అలాగే మనకి ఎటువంటి దంత సమస్యలు గాని, నోటిపూత ఇటువంటివి ఏవి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా 3 రోజులకు ఒకసారి గాని, వారానికి 2 సార్లు గాని వేడి నీళ్ళల్లోన గ్లాసులో మీరు కావాలంటే బ్రషెస్‌ని సెపరేట్‌గా కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఒక 5, 10 నిమిషాలు బ్రషర్‌ని ఇలా వదిలేసి తర్వాత శుభ్రం చేసుకొని వాడుకోండి. చాలా శుభ్రంగా ఉండడమే కాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి.
ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మన ఆడవాళ్ళం ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! మన ఇంట్లో బయట తల దూకున్నా కూడాను ఎక్కడి నుంచి వచ్చి పడతాయో తెలియదు. ఇంటి నిండా హెయిరే ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి డోర్ మ్యాట్స్ ఉన్నాయనుకోండి, ఈ డోర్ మ్యాట్‌ని మనం నానబెట్టి ఎంత క్లీన్ చేసినా కూడా ఇందు మీద ఉండే చీపురు పుల్లలు గానీ, బట్టల పోగులు గానీ, హెయిర్ గానీ, డస్ట్ గానీ అస్సలు పోదండి. ఇలా మనం ఉతికే పనే లేకుండా మనకి ఇటువంటి డోర్ మ్యాట్స్ మీద ఉండే హెయిర్ గానీ, బట్టల పోగులు గానీ, చీపురు పుల్లలు గానీ, ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా మట్టి లాంటిది కూడాను మనకి ఈ విధంగానే ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న టేప్‌ని ఈ విధంగా తీసేసుకొని జస్ట్ చేతికి పెట్టేసుకొని వారానికి ఒకసారి ఇలా మనము జస్ట్ తీసేసామనుకోండి మూల మూలలో ఉండిపోయిన ఎయిర్ అంతా కూడాను మనకి ఈ డోర్ మ్యాట్ మీద ఉండిపోతుందండి. చీపురు పుల్లలు గానీ ఇవన్నీ కూడాను మనం అసలు కాలుతో కూడా హెయిర్ అనేది తొక్కకూడదు కాబట్టి ఇలా మూల మూలలో ఉండేదంతా కూడాను డస్ట్ ఇదంతా కూడాను మనం ఈజీగా డోర్ మ్యాట్స్ మీద ఉండేవి క్లీన్ చేసుకున్నాం అనుకోండి కంటికి కనిపించిన డస్ట్ కూడా వచ్చేస్తుందండి. దీన్ని జస్ట్ 4, 5 సార్లు కిందకి వేసి కొట్టేసుకున్నాం అనుకోండి డోర్ మ్యాట్స్‌ని చాలా శుభ్రంగా ఉంటాయండి వాష్ చేసుకోకుండా. చూసారు కదా ఎంత హెయిర్ అనేది వచ్చిందో. చీపురు పుల్లలు, బట్టల పోగులు, డస్ట్ అంతా కూడా పోతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనకి నెయ్యి అనేది గడ్డ కట్టేస్తూనే ఉంటుంది కదండీ! ఇంకా చలికాలంలో చూసుకున్నట్లయితే ఇంకా గడ్డలాగే ఉంటుంది. మళ్ళా చాలామంది నెయ్యి కరిగించుకోవాలని జస్ట్ ఆ బౌల్ తీసుకొని వెళ్ళి ఇలా మనం స్టవ్ మీద పెట్టేస్తామండి. నేను అలా చేయడం వల్ల బౌల్ మారిపోయింది. సో, మాడిపోయింది పూర్తిగాను. ప్రతిసారి మనం ఇలా చేయలేం కదండీ! ఒక్కొక్కసారి మనకి కొబ్బరి నూనె కూడాను గడ్డలా కట్టేస్తుంది. ఇలా నెయ్యి అయినా, కొబ్బరి నూనె అయినా కూడాను చాలా ఈజీగా కరిగించుకోవాలంటే జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా ఈజీగా పని అయిపోతుంది. జస్ట్ మీరు స్టవ్ వెలిగించేసుకొని దీని మీద గరిటైతే గరిట లేదనుకున్నట్లయితే స్పూన్ అయితే స్పూన్ గాని జస్ట్ కొంచెం వేడి చేస్తారనుకోండి మనకు ఆ స్పూన్ గానీ లేదంటే గరిట గానీ వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని వెళ్ళి మనం డైరెక్ట్‌గా నెయ్యి డబ్బాలో గానీ లేదంటే కొబ్బరి నూనె డబ్బాలోన ఇలా ఏవైనా గడ్డగట్టే వస్తువులను ఇలా చెక్క పెట్టామనుకోండి జస్ట్ మనం ఆ స్పూన్ అనేది నెయ్యిలో ముంచగానే గడ్డలాగా ఉన్నదంతా కూడా కరిగిపోయి మనకి ఎంత కావాలో అంత చక్కగా స్పూన్ అనేది వేడిగా అలానే ఉంటుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంత నెయ్యి అనేది చక్కగా వచ్చేస్తుందనమాట. ఖచ్చితంగా ఈసారి ఒకసారి ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా మనం నెయ్యిని ఈజీగా కరిగించేసామో. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనం మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు గట్టున్న మనతో పాటు సంచులు గానీ, లేదంటే ఏదో ఒక బ్యాగ్స్ అనేవి తీసుకొని వెళ్తూ ఉంటాం కదండీ! అలాగే మనము పర్సెస్ అనేవి ఖచ్చితంగా తీసుకువెళ్తూ ఉంటాం. అందులో చిల్లర కాయిన్స్ గానీ, డబ్బులు గానీ ఇవన్నీ పెట్టుకునేటప్పుడు మార్కెట్ చేసేటప్పుడు క్రౌడ్‌గా ఉంటుంది కాబట్టి మనము ఒక్కొక్కసారి బ్యాగ్‌ని పట్టుకోబోయి పర్స్ అనేది జారగొట్టేసుకుంటూ ఉంటాం. లేదంటే ఒక్కొక్కసారి కొంతమంది తీసేస్తూ కూడా ఉంటారు. మనం కూడా ఈ హడావిడిలో ఒక్కోసారి మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఇవేవి సమస్యలనేవి లేకుండా మన పర్స్ అనేది అసలు పోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మీరు జస్ట్ మార్కెట్‌కి ఏ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తారో ఆ బ్యాగ్‌కి ఈ విధంగా హ్యాండిల్స్ అనేవి ఉంటాయి కదండీ! దానికి కొంచెం కిందననమాట. సో, ఎటువంటి కుట్టు అనేది లేకుండా మన దగ్గర గోల్డ్ అనేవి కొనేటప్పుడు ఏమైనా పర్సెస్ గట్టి ఇటువంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా! సో, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుని చక్కగా ఇలా అటాచ్ చేసుకోవచ్చండి. జస్ట్ ఒక సేఫ్టీ పిన్ని తీసేసుకొని ఇలా మనం ఆ సేఫ్టీ పిన్‌ని బ్యాగ్‌కి పెట్టుకొని ఆ బ్యాగ్‌ని తీసుకొని వెళ్ళి క్యారీ బ్యాగ్ అంటే మనం బయటకి తీసుకొని వెళ్ళే బ్యాగ్‌కి విధంగా చక్కగా పెట్టేసుకున్నామనుకోండి. జస్ట్ మనం అక్కడ పర్స్ పెట్టినట్టు కూడా ఎవరికీ కనిపించదండి. చాలా ఈజీగా మనం డబ్బులు తీసుకొని పెట్టుకోవడానికి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. సో, మనం ఏంటంటే హడావిడిలో పడేస్తామని టెన్షన్ కూడా పడవలసిన అవసరం లేదు. మనకు అవసరమైనప్పుడు ఆ హ్యాండిల్‌తో పాటు పర్సను కూడా పట్టుకొని హ్యాపీగా డబ్బులు తీసుకొని వాడుకున్నామనుకోండి పోయే ఛాన్స్ ఉండదు. ఎవరు తెయ్యరు. అలాగే మనం కూడా ఎక్కడ మర్చిపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఈసారి బయటకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం అందరం ఈ ప్రాబ్లమ్ రెగ్యులర్‌గా ఫేస్ చేస్తూనే ఉంటాము. గుడ్డు అనేది ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి గుడ్డు అనేది పగిలిపోయి, ఒక్కోసారి గుడ్డు మీద తొక్కలు కూడా రావు. అలాగే గుడ్డు ఉడికించిన తర్వాత మనకి కొంచెం నాన్ వెజ్ స్మెల్ అంటే పులుసు వాసన అనేది వస్తుంది కదా! అలాగే గుడ్లు ఉడికించిన బౌల్ అంతా కూడాను మనకి ఏదో గార పట్టేసినట్టు కూడాను ఇలా అయిపోతుంది. సో, ఇన్ని సమస్యలనేవి రాకుండా గుడ్డు అనేది చక్కగా ఉడికి తొక్కలు కూడా రాని గుడ్లు కూడా ఈజీగా తొక్కలొచ్చేస్తాయి. సో, దానికోసం మనం గుడ్లు అనేది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత నార్మల్‌గా సాల్ట్ అనేది వేస్తాం కదండీ! సో, నార్మల్‌గా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మ చెక్కలనేవి మనం ఒక్కొక్కసారి పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటామండి. లేదన్నట్లయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి. వీటిని వేసుకొని మనం గుడ్లను కుక్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా గుడ్లు అనేవి పిగిలిపోయిన కూడా బయటకు రాకుండా, వాసన అనేది రాకుండా, అలాగే గుడ్డు పెంకులు ముఖ్యంగా మనము తీసేటప్పుడు చాలా చాలా బాగా వస్తాయండి. గుడ్డు పెంకులు ఒక్కోసారి రావు కదా! గుడ్డు ముక్కలే మనకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇలా మనము చిన్న నిమ్మ తొక్క వేసి
వేసి ఉడికించుకోవడం వల్ల గిన్నె అనేది మాడిపోదు, చక్కగా ఉంటుంది. గుడ్డు తొక్కలు బాగా వస్తాయి. ముఖ్యంగా పులుసు వాసన అనేది కూడా ఏమీ రాదండి. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి నెక్స్ట్ టైం, యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్‌గా మనలో చాలామంది ఇటువంటి గోల్డ్ వైనా లేదంటే నార్మల్ వైనా కూడాను మనం ఇలాంటి చైన్‌లు గానీ, నల్ల పూసలు గానీ ఏదో ఒకటి వేస్తునేటప్పుడు దానికి ఉండే చిన్న హుక్ అనేది ఉంటుంది కదండీ! సో, ఇది మనకి మెడ దగ్గర అనేది వస్తుంది కాబట్టి విపరీతంగా ఇది హెయిర్ ఫాల్ అనేది చేసేస్తూ ఉంటుందండి. అంటే మన జుట్టుని లాగి పెట్టుకొని ఉంటుంది. రోజు కూడా మనకు జుట్టు అనేది ఊడిపోతూనే ఉంటుంది కాబట్టి, అలాగే ఒక్కొక్కసారి మనం గోల్డ్ లాంటివి గట్టా వేసుకునేటప్పుడు కూడా గోల్డ్ అనేది బై మిస్టేక్ జారిపోకుండా ఉండాలన్నా కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమీ లేదు. జస్ట్ మనం మెడలోన నల్లపూస అనేది వేసుకుంటాం కదా! వేసుకున్న తరువాత ఈ నల్లపూసకి ఇటువంటి టేపులు మన ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండీ! ఏవో ఒక కాటన్ టేపు గాని ఇంకేవైనా కూడాను. దాన్ని జస్ట్ చిన్న పీస్‌ని కట్ చేసేసుకొని ఎక్కడైతే ఈ హుక్ అనేది ఉందో ఆ ప్లేస్‌లో జస్ట్ ఇలా పెట్టేసుకొని తిప్పేసుకున్నామనుకోండి. ఇది కాటన్ టేప్ కాబట్టి స్కిన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఏమీ ఉండదండి. ముఖ్యంగా చిన్న పిల్లలకి చైన్‌లు లాంటివి గట్టా వేసేటప్పుడు వాళ్ళు కూడా జారగొట్టేసి పోగొట్టేస్తూ ఉంటారు కాబట్టి ఇలా మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. మనకేంటంటే హెయిర్ అనేది లాగదు. అలాగే మనకేంటంటే చైన్ కూడా ఊడిపోకుండా ఉంటుందనమాట. చాలా సేఫ్‌గా ఉంటుందండి. ఖచ్చితంగా మన జుట్టు అనేది ఊడిపోకుండా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా దీన్ని ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ తీసుకునేటప్పుడు తీసి పెట్టుకుంటే సరిపోతుందనమాట. యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. జనరల్‌గా మనలో చాలామంది వంకాయ పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటారు కదండీ. అంటే కాల్చిన పచ్చడి చాలామందికి చాలా ఇష్టం కూడాను. కొంతమంది ఇప్పుడు కాల్చి ఇంత కష్టపడి ఇప్పుడు ఎవరు చేస్తారులే అనుకుంటారు గానీ, కేవలం 5 నిమిషాల్లోనే వంకాయ పచ్చడి చాలా చాలా ఈజీగా చేసేయొచ్చండి ఎక్కువ కష్టపడకుండా. అప్పటి రోజుల్లో అయితే మనకి బొగ్గులు ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉండేవి కాబట్టి ఈజీగా చేసుకునేవారు. సో, మనకి బొగ్గులతో పనే లేకుండా ఈజీగా ఎలా మనం వంకాయని ప్రాపర్‌గా లోన వరకు కూడా కుక్ అవ్వినట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఫ్రెష్‌గా ఉండేది చూసుకోండి. ముందే పుచ్చులనేవి లేకుండా చూసేసుకోండి. అది ముందు వాష్ చేసేసుకొని, దీనికి చేత్తో కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆ తర్వాత ఇటువంటి ఫోర్క్‌తో గానీ, నైఫ్‌తో గానీ లోన వరకు కూడున్న మనకి హోల్స్ అనేవి పెట్టేటట్టుగా అయితే చుట్టూ కూడా మీకు ఎన్ని కావాలో అన్ని వీలున్న మట్టుగా పెట్టేసుకోండి. ఎందువల్లంటే ఇన్ని హోల్స్ ఎక్కువగా పెడుతున్నాం లోన వరకు. మళ్ళీ మనం ఇది కాల్చిన తర్వాత వేడి లోనకి వెళ్ళి లోన వైపు కూడాను పచ్చి అనేది ఏమి ఉండకుండా చాలా ప్రాపర్‌గా కుక్ అయిపోతాయి. సో, ఇలా మీరు మొత్తం కూడాను హోల్స్ అనేవి పెట్టేసిన తర్వాత మళ్ళీ మరి కొంచెం ఆయిల్‌ని మళ్ళీ ఇలా అప్లై చేసేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి ఏమీ లేదు జస్ట్ మనం వంట చేసుకునే స్టవ్ మీదే ఇలా కాల్చేసుకున్నామనుకోండి చాలా చాలా ఈజీగా మీరు నిల్చున్నంత సేపులోనే ఈజీగా ఇలా చుట్టూ కూడాను కాడ మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. ఎందువల్లంటే మనకి కాడ అనేది ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ కూడాను కాల్చుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, ఇలా మనం ఒకవైపు కాలిందంటే ఇంకోవైపు ఇలా మనం జస్ట్ ఒక 2 నిమిషాలు అలా నించొని కాల్చేసామనుకోండి, వంకాయ అనేది చాలా చాలా ప్రాపర్‌గా కాలిపోతుందండి. అసలు మనకు పచ్చి అనేది కూడా లోన ఏమీ ఉండదనమాట. చూసారు కదా ఎంత సింపుల్‌గా నేనైతే వంకాయని కాల్చేసానో. జస్ట్ మనము కొంచెం వేడి వేడి మీదగా ఉండేటప్పుడే దీని మీద ఉండే పైన పొట్టు అనేది నీట్‌గా తీసేసామనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అనేది మనకి కేవలం 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. జస్ట్ పొట్టు తీసేసుకొని, ఇలా కాల్చేసుకొని, దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లము, అలాగే కొత్తిమీర, చిన్న చింతపండు పులుసు వేసుకొని, చిన్న తాలింపు పెట్టుకున్నారనుకోండి, వంకాయ పచ్చడి అనేది చాలా చాలా బావుంటుందండి. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, చూసారు కదా ఎంత బాగా మనకు పొట్టొచ్చేసింది అండ్ అలాగే మనకు లోన కూడా నీట్‌గా కుక్ అయిపోయిందనమాట. ఈసారి వంకాయ పచ్చడి చేసేటప్పుడు జస్ట్ ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏడనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలా మందికి చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరైనా కూడాను చుండ్రు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదండీ. చుండ్రు వచ్చిందంటే ఒక్క పట్టాన తగ్గదు. ఎన్ని షాంపూలు, ఎన్ని ఆయిల్స్ వాడినా ప్రయోజనం కూడా ఉండదు. దురద దురద అనేది వేసేసి దీనివల్ల మనకు విపరీతంగా జుట్టు అనేది పాడైపోయి ఊడిపోతూ ఉంటుందండి. ఇలాంటి చుండ్రుని ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఇలా మన తలకి కొబ్బరి నూనె అనేది పెట్టుకుంటాం కదా! ఆ కొబ్బరి నూనె మీ తలకి ఎంత కావాలో అంత తీసేసుకొని ఇందులో 1, 2 ఆర్త బిళ్ళలైతే వేసుకోండి కర్పూరం బిళ్ళలు. ఒకవేళ మీకు ఈ కర్పూరం వేసుకోవడం ఇష్టం లేదు అనుకున్నట్లయితే మనకి మార్కెట్‌లో 30-40 రూపాయలకి ప్యూర్ కర్పూరం అనేది దొరుకుతుందండి. దాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చనమాట. దీనివల్ల చాలామంది హెయిర్ ఊడిపోతుంది, తలకు పెట్టకూడదు అనుకుంటారు కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. నేనెప్పుడు కూడా చుండ్రు చిన్నది పట్టిందనగానే జస్ట్ ఇలానే పెట్టేసుకుంటూ ఉంటానండి. మీకు క్లియర్‌గా వీడియోలో కూడా నేను తలకు పెట్టుకున్నట్టు చూపిస్తాను. జస్ట్ చల్లారిన తర్వాత ఇలా కాటన్ తోటి కొంచెం కొంచెం ముంచేసుకొని స్కాల్ఫ్‌కి అంతే నుదిటికి పట్టేటట్టుగా ఈ విధంగా మనం జుట్టుకి గట్రా మొత్తం అప్లై చేసేసామనుకోండి. సో, మనకేంటంటే డాండ్రఫ్ అనేది కర్పూరానికి చాలా చాలా బాగా పోతుందండి. దురద, మంట అనేది రాదు. హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు.
దీన్ని మీరు వారానికి 1, 2 సార్లు అప్లై చేసుకొని ఒక గంట అలా వదిలేసుకొని తరువాత తలస్నానం అనేది చేసేసారనుకోండి చుండ్రు మొత్తం కూడా మాయమైపోతుంది. ఎటువంటి షాంపూలు గానీ, లేదంటే ఏవి క్రీములు లాంటివి కూడా వాడకుండా అనమాట. ఈసారి డాండ్రఫ్‌కి ఒకవేళ యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాము. మన ఆడవారికి చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్‌గా మనం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! ఒక్కొక్కసారి సిలిండర్ కొత్తది పెట్టాలనుకునేటప్పుడు దాని క్యాప్ అనేది థ్రెడ్డింగ్ ఒక్కోసారి రాంగ్‌గా పడి అది కొంచెం టైట్‌గా పెట్టేస్తుందండి. అలాగే కొంతమందికైతే కప్పు కూడా తీయడం రాదు. నాకు స్టార్టింగ్‌లో అయితే తీయడం అనేది వచ్చేది కాదండి. ఎవరో ఒకళ్ళ సహాయం ఖచ్చితంగా తీసుకునేదాన్ని. అలాంటప్పుడు జస్ట్ నేను ఇలా ట్రై చేశాను. చాలా ఈజీగా క్యాప్ అనేది వచ్చేసిందండి. ఏం లేదు జస్ట్ దువ్వెన పట్టుకొని దువ్వెన పొన్ను అనేది ముందుంటుంది కదా! మనకి సిలిండర్ పైన ఒక క్యాప్ అనేది ఉంటుంది. ఆ క్యాప్‌కి ముందు వైపు చిన్న పిన్నులా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో మనం జస్ట్ ఇలా దువ్వెన పెట్టుకొని ముందే థ్రెడ్‌ని లాగినట్టుగా పట్టుకొని జస్ట్ ఇలా దువ్వెనతో పాటు ఇలా క్యాప్‌ని పట్టుకొని జస్ట్ ఇలా లాగేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. దీనికోసం మనకి కష్టపడవలసిన అవసరం లేదు. రాంగ్ థ్రెడ్డింగ్ అనేది మనమే పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవ్వరి సహాయం లేకుండా మన పని మనమే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామందికి దగ్గు, జలుబు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చిన్న పిల్లల విషయానికొస్తే ఆళ్ళకి వారానికి ఒక్కసారైనా దగ్గు, జలుబు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదండీ! పిల్లలు కొంతమందైతే నెల రోజులు ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవండి. బట్ ఈ చిన్న హోమ్ రెమెడీ తోటి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏవి ఉన్నా కూడాను చాలా ఈజీగా పోతాయండి. సో, దానికోసం చిన్న అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న రోల్లోన వేసేసుకొని దంచేసుకొని దీని రసాన్ని సెపరేట్ చేసుకోవాలి. అల్లం అనేది హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. మనకేంటంటే బాడీలో ఉన్న బాక్టీరియా అనేది పెరగకుండా చేస్తుందండి. అలాగే మనకేంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది. మనకంత బాగా యూజ్ అవుతుందనమాట. సో, ఈ అల్లం అనేది కొంచెం అల్లాన్ని ఈ విధంగా దంచేసుకున్న తర్వాత 1, 2 స్పూన్ల వరకు కూడాను అల్లం రసాన్ని సెపరేట్ చేసేసుకొని దీంట్లోనే కొంచెం అంటే కొంచెం పిల్లలు చేదుగా ఉంటే అస్సలు తీసుకోరు కదండీ! సో, దీన్ని కొంచెం తేనెని యాడ్ చేసుకొని దీన్ని మీరు పరగడుపున గానీ పిల్లలకైతే రోజుకి ఒక్కసారి గానీ దీన్ని దగ్గు, జలుబు ఉన్న రోజులు పట్టించారనుకోండి బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదున్నా పోతుందండి. అలాగే మనకి అజీర్ణ సమస్యలు, గ్యాసు, పొట్టమంట ఇవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో దగ్గు, జలుబుని తగ్గించే కఫాన్ని కూడాను బయటకు పంపించడానికి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, చిన్నవారే కాదు ఎవరైనా కూడా చక్కగా యూజ్ చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! మనం రెగ్యులర్‌గా వాడే వాటర్ బాటిల్స్ అనేవి ఒక్కొక్కసారి లీక్ అయిపోతుంటాయి. ఇంకా పనికిరాదులని మనం పక్కన పడేస్తూ ఉంటాము. సో, ఇలా వాటర్ అనేది లీక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం మాటిమాటికి కప్పు తీసి వేయడం వల్ల థ్రెడ్డింగ్ అనేది అరిగిపోవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ అవుతూ ఉంటదండి. సో, ఇలాంటప్పుడు మనం సింపుల్‌గా ఒక చిన్న జస్ట్ ట్రిక్‌ని ట్రై చేశామంటే మళ్ళీ పక్కన పడేసే బాటిల్‌ని కూడాను మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు వాటర్ డ్రాప్స్ అనేవి లీక్ అవుతున్నాయని డౌట్ వచ్చిందనుకోండి జస్ట్ ఒక ప్లాస్టిక్ రబ్బర్ అనేది తీసుకొని ఇలా క్యాప్‌కి గాని లేదంటే దాని మూతికి గాని బాటిల్ మూతికి జస్ట్ ఇలా సెటప్ చేసుకొని క్యాప్ ఏసి చూడండి. ప్లాస్టిక్ వల్ల మనకేంటంటే క్యాప్ అనేది చక్కగా టైట్‌గా పడుతుంది. వాటర్ అనేది కూడా ఏమీ లీక్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. ఇంకా కూడా మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే రెగ్యులర్‌గా మనం వంట చేసే గ్యాస్ స్టవ్ బర్నర్స్ అనేవి ఈ విధంగా మనకి కొంచెం డస్ట్ అనేది పట్టేసి, తుప్పు కూడా పట్టేసి ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి వంట అనేది త్వరగా అవ్వదు. ఎందువల్లంటే మనకి లోన తుప్పు అనేది ఫామ్ అయిపోవడం వల్ల కూడాను గ్యాస్ అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతుందండి. అలాగే ఎర్రమంట కూడా వచ్చేసి స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా! అలాంటప్పుడు వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. పక్కాగా మనం వారానికి ఒక్కసారైనా కూడాను మనం ఇలానే కడుక్కుంటేనే మనకి గ్యాస్ అనేది చాలా ఎక్కువ సేవ్ అవుతుంది. సో, దీనికోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని బర్నర్స్‌ని ఇందులో వేసుకున్నాను. మీరు కావాలంటే వేడి నీళ్ళని కూడా వేసేసుకోండి. నేను నార్మల్ వాటర్‌ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసానండి. ఒక అర టీ స్పూన్ సాల్టు. ఎందువల్లంటే మనకి తుప్పు లాంటిది ఏదున్నా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది ఐరన్ ఐటెమ్ కాబట్టి. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా అనేది వేసానండి. వంట సోడా. ఆ తర్వాత కొంచెం నిమ్మరసము లేదంటే మీరు పిండేసిన నిమ్మ తొక్కలు ఏవైనా ఉన్నా కూడాను చక్కగా ఇలా పడేసుకోండి. సో, ఈ 3 కూడా వేయడం వల్ల మనకేంటంటే ఇందు మీద ఉండే తుప్పు అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోయి లోన ఏవైనా కూడాను మనకి తుప్పు పదార్థాలు ఏవైనా కూడా చాలా చాలా ఈజీగా పోతాయి. ముఖ్యంగా మనకేంటంటే ఎర్రమంట అనేది గ్యాస్ స్టవ్ మీద రాకుండా చూసుకోవాలండి. అలాగే మనకి దీని మీద ఉండే మురికి అనేది ప్రాపర్‌గా పోయి కొత్త వాటిలా వచ్చేయాలంటే జస్ట్ ఏమీ లేదు. మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కొంచెం ఖచ్చితంగా బర్నర్స్ అనేవి మీరు క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇలానే క్లీన్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. జస్ట్ కొంచెం అంటే కొంచెం పేస్ట్ అనేది ఇలా మీరు బర్నర్స్ మీద వేసుకొని ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉంటే ఓల్డ్ బ్రష్‌తో గానీ లేదంటే పీచ్‌తో గానీ ఏదైనా కూడా ఉందండి. మీరు వారానికి ఒక్కసారి గూడాను ఇలా క్లీన్ చేసేసారనుకోండి బర్నర్స్ చాలా నీట్‌గా ఉంటాయి. ఈ బర్నర్స్ ఎందుకంటే మనకు పాడైపోతుంటాయి.
మనము వంట చేసేటప్పుడు ఆయిల్ ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటుంది. పాలు ఇలాంటివి కూడా మనకి ఏవైనా స్టవ్ మీద నుంచి కిందకి పడేటప్పుడు గట్టని జిడ్డు లోన పట్టేసి వేడికి లోనే స్ట్రక్ అయిపోతాయండి. దీనివల్ల మనకేంటంటే తుప్పు అనేది కూడా పట్టేసి గ్యాస్ అనేది సరిగ్గా రాదు. మంట అనేది సరిగ్గా రాదు. కాబట్టి గ్యాస్ వరకు చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతుందండి మనకు తెలియకుండానే. ఇలా మీరు ఖచ్చితంగా వారానికి క్లీన్ చేసుకున్నారంటే గ్యాస్ చాలా ఆదా అవుతుంది. ముఖ్యంగా ఎర్రమంట అనేది రాదనమాట. చూసారు కదండీ! కొత్త వాటిలో వచ్చేసాయి. సో, మీరు నార్మల్‌గా వారానికి ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు గ్యాస్ స్టవ్వే మనకి రిపేర్ రాదనమాట. అంత బాగా పనిచేస్తుంది. ఇలా నీట్‌గా క్లీన్ చేసి ఒకసారి తుడుచుకున్న తర్వాత మనకి జిడ్డు లాంటిది గట్టను ఏదైనా ఈ బర్నర్స్‌లో ఉండిపోయిందనుకోండి, దాన్ని అంత సింపుల్‌గా అయితే క్లీన్ చేయలేమండి. అలాగే పుల్లలు కూడా ఏమైనా పెడితే మనకి కొంచెం ఇరిగిపోతూ ఉంటాయి ఆ పుల్లలు. అలాంటప్పుడు లోన జిడ్డు అనేది కూడా మనకి పోవాలి. అలాగే జిడ్డును మనం ఈజీగా ఎటు పడితే అటు క్లీన్ చేయాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇటువంటి టాబ్లెట్ తొక్కలనేవి ఉంటాయి కదా! వాటి అంచులు పల్చగా ఇలా కట్ చేసేసుకోండి. సో, కట్ చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఈ జిడ్డు లాంటిది, మురికి లాంటిది ఉంటుందో దాన్ని ఈ విధంగా మనం ఇటు కావాలంటే అటు బెండ్ చేసుకోవడానికి టాబ్లెట్ తొక్క అనేది చాలా బాగుంటుంది. అలా షార్ప్‌గా కూడా ఉంటుంది కాబట్టి లోన ఏదైనా డస్ట్ పార్టికల్స్ గాని, జిడ్డు, మురికి ఏదున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. మీకు గ్యాస్ అనేది రిపేర్ రాకుండా, గ్యాస్ అనేది ఆదా అవ్వాలి, ఎర్రమంట అనేది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు గ్యాస్ స్టవ్‌ని ఈ విధంగా ఒక్కసారి కూడాను గ్యాస్ బర్నర్స్‌ని క్లీన్ చేసుకొని చూడండి. మీరు గ్యాస్ అనేది ఎంత ఆదా చేస్తున్నారనేది మీకే తెలుస్తుంది. మనకు తెలియకుండానే గ్యాస్ అనేది మనకి ఎక్కువగా అయిపోవడానికి రీజన్ ఇదొక్కటేనండి. ఇంకేమీ ఉండదు మనకి. సో, ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మంట కూడా నేనైతే పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా వస్తున్నాయో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.